ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్ లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపూరిత విధానాలను చెండాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకోసమనే ఇంకా ఈ దేశం వెనుకపోతుందా, మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. అందుకోసం బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అన్ని కూడా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 నినాదాలు ఏతున్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని, ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అందుకోసమే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, మా మండలంలో 9 మండలాల సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను.